తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో రేపు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులు, పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులనైతే 6,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బుల్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నిధులను విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ డిసెంబర్ నెల 2వ తారీఖు నుంచి దాదాపు ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల ఖాతాలలో డబ్బులనైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఎట్టకేలకు గత వానాకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయల చొప్పున మనకి 9 రోజులలో 8,000 కోట్ల రూపాయల డబ్బుల్ని పూర్తి స్థాయిలో జమ చేయడం అయితే జరిగింది. ఇక ఈసారి 9 రోజులు కాకుండా ఇంకా త్వరగా 6 రోజులలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది నిధులు. ఇక రేపు ఏ జిల్లాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో ఈరోజు ఎవరికైతే ఈ రైతు భరోసా డబ్బులు అనేది జమ కాలేదో వారికి రేపైనా ఈ డబ్బులు అనేది జమ అవుతాయా లేదా అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. మొదటిగా మనకి మొదటి విడతలో 1, 2, 3 ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో 6,000 రూపాయల డబ్బులు అయితే జమ చేశారు. ఇక రేపు కూడా ఇటువంటి ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకు రేపు ఎంత సమయం నుంచి ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బులనైతే పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది విశ్లేషిద్దాము, తెలుసుకుందాము పూర్తి స్థాయి సమాచారం. సో దానికోసం మీరు వీడియోని ఎవరైనా ఇప్పటి వరకు చూస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది. సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది చూస్తారు కానీ వీడియోని లైక్ చేయరు, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు. సో అలాంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండానైతే వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఎవరైతే 6,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులు, పంట పెట్టుబడుల సాయం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఈ డబ్బులనైతే విడుదల చేసేందుకు భారీ ఎత్తున కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈసారి దాదాపు ఇంకా త్వరలో పంచాయతీరాజ్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని జిహెచ్ఎంసీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఇక ఈ యాసంగి రైతు భరోసా డబ్బులనైతే విడుదల చేసేందుకు ఆర్థిక శాఖకు నిధుల సర్దుబాటు చేయాలని దాదాపు మరలా 8,500 కోట్ల రూపాయల నుంచి 9,000 కోట్ల రూపాయల డబ్బులనైతే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఎకరానికి డబ్బులు 6,000 చొప్పున ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేస్తారో అన్ని ఎకరాల వరకు అర్హత కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులనైతే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం జమ చేసినటువంటి పీఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయల డబ్బులు అనేది ఎవరికైతే జమ కాలేదో వారందరికీ తిరిగి పీఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయల డబ్బులు మనకి ఈ డిసెంబర్ నెల 6వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో ఈ డబ్బులు అయితే జమ చేస్తారు. ఒకవేళ జమ కాకపోతే www.pmkisan.in వెళ్ళి లాగిన్ అయ్యి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి మీకు డబ్బులు అనేది ఎందుకు జమ కాలేదు అనేది తెలుసుకొని ఆ కారణాలు ఏంటో తెలుసుకొని అప్డేట్స్ అనేది చేసుకుంటే మీకు ప్రభుత్వ ట్రెజరీల నుంచి మీ ట్రెజరీలోకి తిరిగి ఆ పీఎం కిసాన్ డబ్బులు 21వ విడత కింద 2,000 రూపాయల డబ్బులు జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.